రైల్వే స్టేషన్లు మెట్రో రైళ్లు బాగుంది, లక్షల మంది ప్రయాణిస్తున్నారు, ఢిల్లీలోనైనా కర్ణాటకలోనైనా హైదరాబాద్లోనైనా. కానీ అతిపెద్ద సమస్య ఏంటంటే అసలు మెట్రో స్టేషన్స్ ఎందుకు పెట్టారు, మెట్రో రైళ్ళు ఎందుకు పెట్టారు? ట్రాఫిక్ తగ్గించడం కోసం. ప్రజలు ఈ బస్సులు రైళ్ళు వీటిట్లో వెళ్తంలో తప్పులేదు, కానీ కార్లు, టూ వీలర్లు, క్యాబ్లు, ఆటోలు ఇట్లాంటి వాటిట్లో ప్రయాణిస్తూ ఉండడం వల్ల ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. అదే వాళ్ళకి కనుక ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇంటర్నల్గా తిరగడానికి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేస్తే కనుక బెటర్ అన్నటువంటి ఉద్దేశంతో అప్పుడు ఈ ప్రెషర్ తగ్గుతుందని. కానీ తీరా చూస్తే దేని దోవ దాందే, బస్సులకి జనమే, కార్లకి జనమే, అసలు జనం లేని దేనికో అర్థం కాదు. పైగా ఈ మెట్రో స్టేషన్లు నగరాల్లో ఉన్నటువంటి ప్రధానమైన రోడ్ల మీద నుంచి వచ్చేటప్పటికి ఈ మెట్రో స్టేషన్ దగ్గర దించడానికి, పికప్ చేసుకోవడానికి వచ్చి ఆగే వెహికల్స్. అట్లాగే మెట్రో స్టేషన్ రోడ్డు మీద ఉంటుంది, వీళ్ళు ఎక్కడో లోపల ఎక్కడో నుంచినో రావాలి. మామూలుగా వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ సిస్టమ్ పెట్టినటువంటి వాళ్ళ ఉద్దేశం ఏ ఆటోనో ఎక్కేసి ఇక్కడికి వస్తారు అన్నటువంటి. కానీ వాళ్ళు వాళ్ళ వెహికల్ వేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టిపోవాలి, దానికి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఈ గొడవ ఎందుకు లేనేసి వాళ్ళు ఆ వెహికల్ వేసుకుని వెళ్ళిపోవడం నడుస్తుంది. అలా కాకుండా అక్కడ పార్కింగ్ అన్నటువంటి దానికి పెడదామంటేనేమో ఎక్కువ పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం ఇది సమస్య అవుతుంది. కర్ణాటకలో ఇలాంటి దానికి పరిష్కారంగా ప్రతి మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఒక పార్కింగ్ కాంప్లెక్స్ భారీ ఎత్తున నిర్మించాలి అన్నటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. మంచి ఆలోచనే, మంచి చేసినప్పుడు మంచి చెప్పాలి. ఎవరైనా సరే నమ్మ మెట్రో పేరుతో ఉన్నటువంటి అక్కడ ప్లాన్స్ టు డెవలప్ ఏ లార్జ్ పార్కింగ్ ఫెసిలిటీ అండ్ కమర్షియల్ స్పేస్ నియర్ కేఆర్ పురం, అక్కడ బాగా క్రౌడ్ ఉన్న నేపథ్యంలో. బట్ అన్ని చోట్లకి విస్తరించమని పబ్లిక్ చెప్తున్నారు.